డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేయడం కాదు, కొత్తగా కట్టారు. అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. నిజం సార్, పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవరు కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టు, లక్షల లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? మొట్టమొదటి కట్టిన డయాఫ్రమ్ వాల్ 250 కోట్లు అయితే ఇప్పుడు కట్టే డయాఫ్రమ్ వాల్ 900 కోట్లు అయింది. రేట్లు పెరిగిపోయినాయి. అయినా సరే క్వాలిటీలో మనకి ఫస్ట్ డయాఫ్రమ్ వాల్ కట్టినప్పుడు మరి క్వాలిటీ ఎవరో వేలెత్తి చూపించలా, దాన్ని పాయింట్అవుట్ చేయలేదో తెలియదు. కానీ ఈసారి మాత్రం డయాఫ్రమ్ వాల్ లో ఇబ్బందులు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు, మనం నియమించుకున్న వాళ్ళవే, అంటే ఢిల్లీ వాళ్ళు నియమించుకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఇది పోయినట్టే. ప్లస్ ఇప్పుడు జరుగుతున్న పోలవరంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాంక్రీట్ బ్లీడింగ్ సమస్య, పిఓఈ వచ్చినప్పుడు డయాఫ్రామ్ వాల్ లో వాళ్ళకి క్రాక్స్, సందులు కనిపించాయి. అసలు డయాఫ్రామ్ వాల్ అంటే దాంట్లో నీళ్లు పోకూడదు ఏ మాత్రం. అయితే మనకు భూమి పైన ఒక 2 మీటర్ల మందమే గోడ కనిపిస్తుంది, భూమి లోపల అడుగున 80 మీటర్లు ఉంది. మేము పీపీఏ సిఇఓ గారిని అడిగింది ఏంటంటే, మీరు పైన 2 మీటర్లు చూపిస్తున్నారు, 2 మీటర్లోనే ఇంత గందరగోళంగా ఉంది, మరి భూమి లోపల ఉన్న 80 మీటర్లు ఎవరు ఇస్తారు గ్యారంటీ? అది మేము ఆయన ప్రధానంగా అడిగింది, ఆ అష్యూరెన్స్. మరి వీళ్ళు ఇచ్చిన కాంక్రీట్ లో తేడా ఉందో, వాళ్ళు పొయ్యడంలో మరి తేడా ఉందో మనకు తెలియదు. కానీ పోసిందైతే అప్పుడు వాళ్లే, ఇప్పుడు వాళ్లే. పోసింది వాళ్లే, కానీ కాంక్రీట్ లో తేడా ఉందని బావర్ చెప్పింది. కాంక్రీట్ లో తేడా ఉండటం వల్ల, మరి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది ఒక ఉదాహరణ. బ్లీడింగ్ అంటే అర్థం కాకపోతే, మనకు స్లాబులు పోసేటప్పుడు సిమెంట్ లోంచి నీళ్లు వేరై మిగులుతుంది. సో అట్లా నీళ్లు వేరయ్యాయి. అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది ఒక ఉదాహరణ. ఆ ఫోటోలు కూడా పెట్టాం సిఇఓ గారికి, మీకు కూడా ప్రెస్ నోట్ లో ఉంటుంది. సో తొందరపాటుగా వాళ్ళకి చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు. నిర్లక్ష్యం, ఎలాగోలా పని ముగించుకుని మట్టి కప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए, ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो।